కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో కీలక మలుపు. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. జూన్ 5 విచారణకు హాజరు కావాలని ఆదేశం. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు. జూన్ 9 ఈటల విచారణకు రావాలని ఆదేశం. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంపు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జూన్ 5 విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఇక కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు అందించింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరో 2 నెలల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. ముందు ఈ నెల 22 తర్వాత నివేదికను సమర్పించాలని కమిషన్ భావించింది. కానీ బ్యారేజీ నిర్మాణంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్న నేపథ్యంలో ఆయనను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగించింది సర్కార్. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో కీలక మలుపు. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. జూన్ 5 విచారణకు హాజరు కావాలని ఆదేశం. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు. జూన్ 9 ఈటల విచారణకు రావాలని ఆదేశం. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంపు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జూన్ 5 విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఇక కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు అందించింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరో 2 నెలల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. ముందు ఈ నెల 22 తర్వాత నివేదికను సమర్పించాలని కమిషన్ భావించింది. కానీ బ్యారేజీ నిర్మాణంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్న నేపథ్యంలో ఆయనను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగించింది సర్కార్. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో కీలక మలుపు. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. జూన్ 5 విచారణకు హాజరు కావాలని ఆదేశం. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు. జూన్ 9 ఈటల విచారణకు రావాలని ఆదేశం. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంపు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జూన్ 5 విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఇక కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు అందించింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరో 2 నెలల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. ముందు ఈ నెల 22 తర్వాత నివేదికను సమర్పించాలని కమిషన్ భావించింది. కానీ బ్యారేజీ నిర్మాణంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్న నేపథ్యంలో ఆయనను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగించింది సర్కార్.
ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తులో కీలక మలుపు. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. జూన్ 5 విచారణకు హాజరు కావాలని ఆదేశం. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు. జూన్ 9 ఈటల విచారణకు రావాలని ఆదేశం. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంపు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జూన్ 5 విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఇక కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు అందించింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరో 2 నెలల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. ముందు ఈ నెల 22 తర్వాత నివేదికను సమర్పించాలని కమిషన్ భావించింది. కానీ బ్యారేజీ నిర్మాణంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్న నేపథ్యంలో ఆయనను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగించింది సర్కార్. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తులో కీలక మలుపు. మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. జూన్ 5 విచారణకు హాజరు కావాలని ఆదేశం. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు. జూన్ 9 ఈటల విచారణకు రావాలని ఆదేశం. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పెంపు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జూన్ 5 విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఇక కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు అందించింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరో 2 నెలల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. ముందు ఈ నెల 22 తర్వాత నివేదికను సమర్పించాలని కమిషన్ భావించింది. కానీ బ్యారేజీ నిర్మాణంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్న నేపథ్యంలో ఆయనను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగించింది సర్కార్. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు.